ప్రజాప్రతినిధుల పాలన ముగిసి గ్రామాల్లో అధికారుల పాలన కొనసాగుతోంది. అధికారుల పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోవడం, మురికి కాలువలు శుభ్రం చేయకపోవడం, రాత్రిళ్లు వీధి దీపాలు వెలగకపోవడంతో విషసర్పాలు సంచారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ విషయమే అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. టేక్మాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. వీధుల్లో చెత్తను తొలగించకపోవడంతో ఎక్కడికక్కడే పేరుకుపోతుందని, మురికి కాలువలను సైతం శుభ్రం చేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఫలితంగా దోమలు పెరిగిపోయి రాత్రులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్టు వారు తెలుపుతున్నారు. లైట్లు వస్తలేవా? లైట్ లేవు, బాజార్ లైట్లు లేవు, ఏవి లేవు. ఆమె చేస్తున్నా అంటుంది మేడం. ఏవి లేవు. నెల అవుతుంది, మొత్తం గడ్డి పాములు ఇంగిలికాయలు తేళ్ళు వస్తున్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయి. బాజార్ లైన్లు వస్తలేవు, ఏం వస్తలేవు. ఇగో పిల్లలు ఉన్నారు. బాజార్ లైన్ ఒక్కటి ఓడన దొంగ వచ్చి దోసుకుపోయినా కానీ కూడా మొత్తం అంత పురుగులు, దోమలు, పాములు నడవస్తలేదు. చిమ్మని చీకటి, లైట్లు లేవు, ఏం లేవు. మొత్తం బస్ స్టాండ్ దాకా లైట్ లేవు, మొత్తం చిమ్మని చీకట్లు నడవస్తలేదు. మొత్తం పాములు ఇట్లా వస్తున్నాయి. రోజు 2-3 చంపుకుంటూ పెడుతున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు. అక్కడ సైడ్ అట్లా ఉన్నది, ఇక్కడ సైడ్ అట్లా ఉంది. ఎట్లా కాలంలో లేదు. గ్రామ పంచాయతీ వాళ్ళు పట్టించుకుంటలేరు, ఇవాళ చెప్తే వాళ్ళు పట్టించుకుంటలేరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.